నెక్స్ట్ సాలిడ్ వేస్ట్ కోసం రీసెంట్గా తీసుకొచ్చిన ఒక ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ వచ్చేసి స్వచ్ఛరథం. బేసిక్గా స్వచ్ఛరథం పైలట్గా ఒక 3 జిల్లాల్లో గుంటూరు, ఎన్టీఆర్ అని తిరుపతిలో మొదలుపెట్టాము. ఒక MDU వెహికల్ని కన్వర్ట్ చేసి ఇంటింటికి పంపించి వేస్ట్ అనేది తీసుకొని ఆ వేస్ట్ ఎంత కాస్ట్ అయితే ఉంటుందో ఆ కాస్ట్కి మనం ఏదైనా ఐటమ్స్ ఇవ్వటం జరుగుతుంది. 3 జిల్లాల్లో జిల్లా కలెక్టర్ సపోర్ట్తో చాలా సక్సెస్ఫుల్గా స్వచ్ఛరథం అనేది జరిగింది. నౌ 100 మండల్స్లో ఈ స్వచ్ఛరథాన్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాము విత్ ద స్పాన్ ఆఫ్ నెక్స్ట్ 1.5 months. రిక్వెస్ట్ ఆల్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ టు ఎక్స్పెడిట్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్వచ్ఛరథం ఇన్ ద రిమైనింగ్ మండల్స్. కనిపెట్టిన పంచాయతీ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి, పంచాయతీ కమిషనర్ కృష్ణతేజ గారికి థ్యాంక్ యూ సో మచ్. లో ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్ బుక్ని తీసుకొని నేను 30 రూపీస్ వచ్చినాయి. నాకు కలర్ పెన్సిల్ ఇచ్చారు. ఈ స్వచ్ఛరథం కనిపెట్టిన వారికి, డిప్యూటీ పవన్ కళ్యాణ్ సార్కి, పంచాయతీ కమిషనర్ కృష్ణతేజ గారికి థ్యాంక్ యూ. నేను ఓల్డ్ బుక్స్ ఇచ్చేసి 5 kgs 50 రూపీస్కి నేను 6 ఐటమ్స్ కలర్స్, బ్లూ పెన్, పెన్సిల్, పౌచ్, బుక్, నోట్బుక్స్ వచ్చాయి. దీనివల్ల మన రోడ్డు మీద ప్లాస్టిక్ అనేది కూడా ఎక్కువగా కనిపించడం లేదు. ఈ స్వచ్ఛరథం ఇంప్లిమెంట్ చేసిన పంచాయతీ మినిస్టర్కి పవన్ కళ్యాణ్కి, పంచాయతీ కమిషనర్ కృష్ణతేజ గారికి థ్యాంక్ యూ. ఇది ఇక్కడ స్టార్ట్ అయ్యి 1.5 month అవుతుందండి. ఇది స్టార్ట్ అవ్వక ముందు నేనే ఎక్కువ చూసేదాన్ని బయట. అంటే ఇప్పుడు యాజ్ ఏ పంచాయతీ సెక్రటరీగా శానిటేషన్ చూడాల్సిన డ్యూటీ మాదే కదా. నేను చాలా బయట ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, పేపర్స్ కానీ, రోడ్ల మీద డ్రైనేజెస్లో అయితే ఈ ప్లాస్టిక్ బాటిల్స్ వేసేసేవాళ్ళు, డ్రైనేజ్ అంతా స్ట్రక్ అయిపోయేది. మళ్ళీ అవన్నీ తీసి మళ్ళీ ఆ శానిటేషన్ వాళ్ళు అది పెద్ద ఎక్కువ అదంటే ఫ్లో అయ్యేది కాదు డ్రైనేజ్. సో ఇది వచ్చిన తర్వాత ఎందుకంటే అది మొత్తం తీపిచ్చాలి. ఒక్కో చోట అయితే కనుక అసలు డ్రైనేజ్ ఫుల్గా బ్లాక్ అయిపోయి మిషన్తో తీయించాల్సి వచ్చేది. అలా తీయించినప్పుడు మనకి ఏంటంటే ఎక్కువ డ్రైనేజ్లో ప్లాస్టిక్ మెటీరియల్స్ ఎక్కువ వచ్చాయి, పేపర్స్ కానీ, అట్టపెట్టెలు కానీ. సో ఇది వచ్చిన తర్వాత ఏంటంటే మనకి అసలు డ్రైనేజ్లో పడేయట్లేదు. మోస్ట్లీ మనకి దీనికే ఇస్తున్నారు. నేను డ్రైనేజెస్లో అబ్జర్వ్ చేస్తున్నా కదా, దాంట్లో ఏం మనకి ఇప్పుడు ప్లాస్టిక్ మెటీరియల్స్, అట్టపెట్టెలు అవేం ఎక్కువ కనిపించట్లేదు. సో దీనివల్ల పొల్యూటెడ్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట ఒకవేళ ప్లాస్టిక్ పడేస్తే. అవునవును, మరి పొల్యూషనే కదా. సో ఇదంతా కూడా వీళ్ళు రీసైక్లింగ్ చేయడం వల్ల మనకి బెనిఫిట్ అవుతుంది, జనాలకి బెనిఫిట్ అవుతుంది. ప్లస్ లేడీస్ కూడా ఏంటంటే గ్రాసరీ ఐటమ్స్ ఇంటి దగ్గరికే వస్తున్నాయి, సర్ఫు, షాంపూ అని చెప్పేసి వాళ్ళు ఎక్కువ ఇష్టపడి ఎప్పుడెప్పుడు వస్తుందా అని అడుగుతున్నారు. ఒక రోడ్లోకి వెళ్తుంటే పక్క రోడ్డు వాళ్ళు కూడా వచ్చి మా రోడ్లో ఎప్పుడు వస్తుందని కూడా అడుగుతున్నారు. సో గవర్నర్లైన మనము డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు, కృష్ణ చైతన్య గారు ఈ స్వచ్ఛరథం అన్నది పెట్టడం అన్నది చాలా బాగుంది. స్టార్టింగ్ పెట్టినప్పుడు ఇది ఎట్లా ఇంప్లిమెంట్ అయ్యిద్దని అనుకున్నాం, కానీ నిజంగా డైలీ ఒక 200 to 300 kgs ఈజీగా వస్తుంది వేస్ట్ మెటీరియల్. సో ఆ వేస్ట్ మెటీరియల్ అంతా బయట పడేయాల్సిందే కదా. అలా కాకుండా మనకి ఇది వాళ్ళకి, ప్రజలకి గ్రాసరీ ఐటమ్స్ ద్వారా బెనిఫిట్ వస్తుంది, మాకు శానిటేషన్ పరంగా విలేజ్ అంతా కూడా నీట్గా ఉంటుంది. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అయితే దీనివల్ల. చాలా బెనిఫిట్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి అండ్ కృష్ణ చైతన్య గారికి చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే శానిటేషన్లో ఈ డ్రైనేజ్ బ్లాకేజ్ అనేది అసలు పెద్ద ఇష్యూ ఇది. ఎందుకంటే డ్రైనేజ్ స్ట్రక్ అయ్యి ఎంతమంది కంప్లైంట్స్, రోడ్డు మీదకి వాటర్ వచ్చేసి అసలు మోస్ట్లీ మనం దాంట్లోంచి కనుక మనం దాంట్లో సిల్ట్ తీస్తే మొత్తం కూడా ఈ ప్లాస్టిక్ మెటీరియల్సే ఉంటాయి. కానీ ఇది పెట్టడం వల్ల ఎవరు డ్రైనేజెస్లో పడేయట్లేదు. తాగిన బాటిలల్లో ఒక కవర్లో దాచుకుని వెహికల్ వచ్చినప్పుడు అది మొత్తం తీసుకొచ్చి ఇస్తున్నారు. సో దానివల్ల చాలా బెనిఫిట్ అయింది.